ఈ మధ్య సర్వే తెలియజేస్తా ఉన్నారు, భార్య భర్తలకు ఒకరంటే ఒకరు ఇన్ఫీరియర్ అంట. నా భార్య చాలా అందంగా ఉంది, ఎవరితో వెళ్ళిపోతుందేమో. నా భర్త చాలా అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది, ఇలాంటి వాడిని ఎవరో వల వేసుకుంటారేమో. ఏంటి భయాలు? ఏంటి భయాలు? దేవుడిచ్చిన భర్త కదా. దేవుడిచ్చిన భర్తను నువ్వు యథార్థంగా ప్రేమిస్తే ఎక్కడికి పోతాడు? నువ్వు జాగ్రత్తతో ప్రార్థనతో చేసుకుంటే ఎవడు పట్టుకుంటాడు? ఇట్స్ వర్డ్స్ ఫస్ట్. ఈరోజు ఎంతోమంది ఫియర్స్, జాగ్రత్త. మీ భయాలేంటో అపవాది చూస్తున్నాడు. అపవాది ఎప్పుడన్నా ఎవరినన్నా ఏ రీతికైనా దాడి చేస్తాడు, అది జాగ్రత్తగానండి మాట. నీ భయాలేంటో చూసి లిస్ట్ రాసుకుని ఆ భయాలు నీ మీదకి తీసుకొస్తాడు. బైబిల్ ఒక మంచి ఉదాహరణ చెప్పమంటారా? యోబు అంటాడు, నేను ఏదైతే భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. ఏంటంట? నేను ఏదైతే భయపడ్డానో అదే నా మీదకి వచ్చిందని యోబు అంటున్నాడు. అంటే ఆయన భయాలు ఉండింది ఏమని ఉండింది? నాకు కలిగిందంతా వెళ్ళిపోతుందేమో, నా పిల్లలు ఒకే రోజు చచ్చిపోతారేమో, ఇంత గొప్పవాడిని ఇంత ధనవంతుడిని అంతా ఒకే రోజు పోతాదేమో అని అంటున్నాడు. నేను ఏదైతే భయపడ్డానో నా మీదకి వచ్చింది. అపవాది ఎప్పుడు నీ భయాలు చూస్తాడు. జాగ్రత్త. ఈరోజు అపవాది ఎంతోమందిని ఈ రీతిగా బంధించి పెట్టేస్తున్నాడు. నీ వలన ఎక్కడికి వెళ్తానికి లేదు. దేవుడు ఎన్ని గొప్ప అవకాశాలు నీ ముందు పెట్టినా భయం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. ఆయన వాగ్దానాలను నమ్ము, ఆయన మాటను నమ్ము.